నైస్. నెల్లూరు కారం దోశ ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే ఇదొక ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోతది. సో, ముందుగా ఒక దోస వేసుకొని నేనైతే ఇక్కడ కారంని స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత ఒక ఎగ్ బీట్ చేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని ఘీ గాని, ఆయిల్ గాని వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్న, ఘీ వేసుకున్న టేస్ట్ అయితే అద్దిరిపోతది. నెక్స్ట్ ఒక 1 మినిట్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే చాలా క్రిస్పీగా రెడీ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ డబల్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దోస తింటే ఉంటుంది అబ్బబ్బా! నోరు ఊరిచ్చేస్తదనమాట. అంత బావుంటది. జనరల్‌గానే దోస పిచ్చోళ్ళైతే ఇక నెల్లూరు కారం దోసకైతే పెద్ద ఫ్యాన్ అయిపోతారు. అండ్ ఇక్కడ నేనిచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కే మీకు అర్థమై ఉంటది ఎంత బావుందో ఈ దోస అయితే. నాకైతే చాలా నచ్చేసింది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఈ కారం రెసిపీ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే త్వరలో పోస్ట్ చేస్తాను. సో, ఈ వీడియోకి అంతే. బై బాయ్ గైస్ అండ్ లవ్ యూ.